జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చిరంజీవి అపరూపకు నేనెవర్ని అన్న ప్రశ్న ప్రతి పుట్టినరోజు నాడు నీకొస్తూ ఉంటుందని నాకు తెలుసు. నీ హృదయాన్ని నేను ఏ కలల తీరాన్నో ఈ లోకానికి రప్పించిన ఉదయాన్ని నేను నీ ఆత్మ బంధువును, ఆత్మీయ బంధువును. బంధానికి బాంధవ్యానికి ఒకే ఇల్లు వేదిక కానక్కర్లేదని నమ్మిన మనిషిని నేను. నీ పుట్టినరోజు నాడు నీకొక అద్భుతమైన కానుక ఇవ్వడానికి నీలా ఐశ్వర్యవంతురాలిని కాను, అంతటి అదృష్టవంతురాలిని కాను, ఒక సామాన్యురాలిని. అందుకే ఈ అక్షరాలనే ఆశీర్వచనాలుగా నీకందజేస్తున్నాను. శతమానం భవతి. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. సంతోషానికి నిర్వచనం అడిగితే అనిర్వచనీయమైన ఆనంద క్షణాలని అనుభవించడమే అనుకుంటారు. మనం అనుకున్నది జరిగితే వచ్చేది సంతోషమే కాదు, మనవాళ్లు అనుకున్నది జరిగేలా చేసినప్పుడు వచ్చేదే నిజమైన సంతోషం. నీ జీవితంలో దుఃఖం కలిగే సందర్భం వచ్చినప్పుడు, నీ మనసుకు కష్టం కలిగే సంఘటన జరిగినప్పుడు నిరాశ నీ మనసు మీద నీడలా పరుచుకుంటుంది. నీడ శాశ్వతం కాదు, నువ్వే నిజం. ఇదే నిజం. నీ ఉనికి, నీ అస్తిత్వం, నీ వ్యక్తిత్వం కాపాడుకోవడానికి ఎప్పటికీ పరిస్థితులతో యుద్ధం చేస్తూనే ఉండాలి. గెలుపునే కాదు, ఓటమిని స్వీకరించే సంయమనం ఉండాలి. నీకు నచ్చింది జరగకపోయినా కనీసం నీకు నచ్చే వాళ్లకు నచ్చేదైనా జరగాలని కోరుకోవాలి. అందులో ఆత్మసంతృప్తి ఉంటుంది. ఈ మాటలు నీకు ఏ సందర్భంలోనైనా ఉపయోగపడితే ఈ అక్షరాలకు సజీవ రూపం వస్తుందన్న ఆశ, సార్థకత ఏర్పడుతుందన్న నమ్మకం. పుట్టినరోజు శుభాకాంక్షలతో నీ శ్రేయోభిలాషి. ఇది నా మనసులోని ప్రశ్నలన్నిటికీ జవాబులా ఉంది. నిజమే, నాకు నచ్చింది జరగకపోయినా నాకు నచ్చిన వాళ్లకు నచ్చేదైనా జరగాలని కోరుకోవాలి. అందులోనే ఆత్మసంతృప్తి ఉంటుంది. నాన్న, నేను ఈ పెళ్లి చేసుకోవడమే నీకిష్టమైన విషయం అయితే నీకోసం నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.